సందు దొరికితే చాలు సైబర్ క్రైమ్ నేరస్తులు తెగ రెచ్చిపోతున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఏవైతే పథకాలు అమలు చేస్తుందో దానిపైన ఈసారి మహిళల్ని టార్గెట్ చేసి వారిని ఆకర్షితులుగా రీల్స్ కూడా చేసి మోసాలు చేస్తున్నారు. సో ఇలాంటి వాటి పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండాలి ఏందనేది సైబర్ క్రైమ్ ఏసీపీ శివమార్జ్ గారు మనతో పాటు ఉన్నారని అడిగితే, సార్ ఏదైతే ఈ లాటరీ సిస్టమ్ అయిపోయింది, తర్వాత లక్కీ లాటరీ డిప్స్ అని ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్త దాని మీద సైబర్ నేరస్తులు జనాల్ని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుంది. కేంద్రం నుంచి మహిళలకు గ్యాస్ రాయితీలని అవ్వని ఇవన్నీ ఏవో ఒక పథకాలలో అమలు అనేది కేంద్రం నుంచి ప్రకటన జరుగుతుంది. ఇదే అదనంగా భావించి సైబర్ నేరస్తులు ఈ జన్పద్ లాంటి వాటికి ఈ మహిళల్ని టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు. సో ఇలాంటి వాటి మీద ఎట్లా అప్రమత్తంగా ఉండాలి? దీంట్లో ఇవన్నిటికీ బేసిస్ ఒకటే ఉంటుంది. సైబర్ ఫ్రాడ్స్టర్స్ నిందితులు ఎవరైతే ఉంటారో మోసాలు చేసేవాళ్ళు, సైబర్ మోసాలు చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ట్రెండ్కి అనుగుణంగా, అంటే ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుంది, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ ట్రెండ్, ఫెస్టివల్ వస్తే ఫెస్టివల్ ట్రెండ్, ఇంకేదన్నా అలాంటి వేరే సందర్భం వస్తే దాన్ని అదనుగా వినియోగించుకొని వాళ్ళు ఏం చేస్తుంటారంటే దీంట్లో ఇది మీరు స్క్రాచ్ చేస్తే లేదా వీడియో ఓపెన్ చేస్తే దీనికి రెస్పాండ్ అవుతే మీకు డబ్బులు వస్తాయని చెప్పొచ్చు అనమాట. కానీ బేస్ మాత్రం ఒకటే ఉంటుంది. వాయిస్ మెసేజ్లు పంపుతారు, లేదా మెసేజ్లు ఎస్ఎంఎస్లు పంపడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఒక లింక్ పంపడం జరుగుతుంది. మనకు ఒక మెసేజ్ పంపి లింక్ను క్లిక్ చేయమని చెప్తారు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన వీడియో ఉందో సెంట్రల్ స్కీమ్స్ వాటి గురించి చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు దాన్ని ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చేస్తారు. లేదా ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. ఏపీకే ఫైల్ చేసుకున్న తర్వాత టోటల్గా ఫైల్ మన ఫోన్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఓటీపీస్, పాస్వర్డ్స్ మొత్తం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మన అకౌంట్లో ఉండే ఆ ఫోన్ నెంబర్కు కనెక్టెడ్ ఉండే బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులు మొత్తం వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఇది వాళ్ళు దీని వెనక ఉండే అంటే పద్ధతి సేమ్ ఒకటే. ఎందుకంటే లింకులు పంపడం, తర్వాత మెసేజ్లు పంపడం, మన సోషల్ మీడియా ద్వారా పంపొచ్చు, వాట్సాప్ ద్వారా పంపొచ్చు. దానికి ఆకర్షితులై వీళ్ళు దాని బారిన పడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో మనం ఏంటిదంటే ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా వాట్సాప్ వీడియోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వీడియోలు పంపించి, వీడియోలు తయారు చేసి ప్రజల్ని ఆకర్షితులు చేసి దానికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు ఏ ప్రభుత్వమైనా. కానీ దాని ద్వారా డబ్బులు అయితే మాత్రం ఇవ్వరు. ఇది సోషల్ మీడియాలో ఇంతవరకు అయితే ఇక్కడ డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు. మన అకౌంట్లోకి డబ్బులు రావడం ఆ వీడియోలు చూడడం ద్వారా కానీ. సో అది కంపల్సరీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే అది మోసపూరితమైనది, దానికి వీరు ఆకర్షింపబడవద్దు. అలాంటి వీడియోలను, అలాంటి ఎస్ఎంఎస్లను వీళ్ళు క్లిక్ చేయవద్దు. ఎంబెడెడ్ లింక్స్ అంటారు, అంటే కొన్ని లింక్స్ కూడా వస్తాయి, వీడియోని చూడండి అని అంటారు. వాటిని ఎటువంటి పరిస్థితులలో ఓపెన్ చేయొద్దు. వాటిని ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా బ్లాక్ చేసుకోవాలన్నమాట. మన అన్సాలిసిటెడ్ సోర్సెస్ ద్వారా వచ్చే ఈ స్పామ్ కాల్స్ కానీ, మెసేజ్ కానీ, వీడియోస్ కానీ ఏవైతే ఉన్నాయో మనకు సెట్టింగ్స్లో ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫోన్లో దాన్ని ఎనేబుల్ చేసుకొని దాన్ని బ్లాక్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా వాటికి ఎటువంటి పరిస్థితులు కూడా రెస్పాండ్ కావద్దు మనం. ఒకవేళ కనుక ఎవరైనా బాధితులు పొరపాటున కనుక క్లిక్ చేసిన సమయంలో డబ్బులు పోతే దానికి సంబంధించి వెంటనే ఎలా ఫిర్యాదు చేయడం కానీ, దేనికైనా కాల్ చేయాలా, అలాంటివి ఏమన్నా మన టోల్ ఫ్రీ నెంబర్ లాంటివి ఏమైనా ఉన్నాయి సార్? వెంటనే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్లో కంప్లైంట్ చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది కొద్దిగా సమయంతో కూడిన పని. అది కొద్దిగా సమయం దానికి వెచ్చింపజేయాల్సి ఉంటుంది. మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటిదంటే ఇమీడియట్గా ఆన్లైన్లో 1930 నెంబర్కు దానికి కాల్ చేసి దాంట్లో మనం కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. లేదా cybercrime.gov.in సైట్లో కంప్లైంట్ చేయవచ్చు. లేదా ఎన్సీఆర్పి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా కంప్లైంట్ చేయవచ్చు అనమాట. ఈ మూడిట్లో ఫస్ట్ కంప్లైంట్ చేస్తే ఆ పోయిన డబ్బులు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతే అంత ఎక్కువగా మన డబ్బులు, బాధితులు పోగొట్టుకున్న డబ్బులు అకౌంట్లో ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిన డబ్బులను సో మనం తర్వాత రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చి, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ అమౌంట్ని తిరిగి మనం కోర్టు ద్వారా తిరిగి రాబట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ కావద్దండి పబ్లిక్. ఒకవేళ అయినా ఏదైనా అయితే ఇమ్మీడియట్గా ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి, తర్వాత మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ కండి. సాధారణంగా ఎలక్షన్లు ఇక్కడ సైబర్ క్రైమ్ నేరస్తులేమో ప్రభుత్వ పథకాలను జనాల్ని మోసం చేస్తుంటే ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి చాలా ఘోరంగా, నీచంగా చెప్తే కామెంట్లు కానీ, వీడియోలు కానీ మార్పింగ్ చేసి పెడుతుంటారు సార్. ఇలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి సార్?
అలాంటివి మీరు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు బాధితులు. అలాంటి వాటికి ట్రోల్స్కి కానీ లేకుంటే వీడియోలకు ఏవైతే గురైన వాళ్ళు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. ఎట్ ద సేమ్ టైం మా దగ్గర కూడా రావచ్చు, లేదా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు దీన్ని కూడా వాళ్ళు. దీని మీద ఇమీడియట్గా మేము ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళకు అనుచితంగా వాళ్ళు పెట్టడం జరుగుతుందో పోస్టులు, వాటికి డిలీట్ చేయమని చెప్పి మేము పెట్టడం జరుగుతుంది. ఆ డిలీట్ చేపిస్తాము. తర్వాత ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వారైతే పెట్టారో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ నిందితులను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ప్రజలకు కానీ ఆ తర్వాత నేతలకు కానీ, అంటే సైబర్ నేరస్తుల వ్యవహారానికి సంబంధించి వారికి కానీ, ఇప్పుడు నేతల ఈ కామెంట్ల వ్యవహారానికి సంబంధించి మీరు చెప్పాల్సిన సూచనలు. ఈ మన కామెంట్లు కానీ పోస్టులు కానీ ఏవైతే ఉంటాయో అది హుందాగా ఉండాలి. అంటే చట్టపరమైన పరిమితులకు లోబడి ఉండాలి. అవి ఇతరులకు బాధ కలిగించేవిగా ఉండొద్దు. ఇతరులకు బాధ కలిగిస్తే తప్పనిసరిగా వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావడం జరుగుతుంది. అప్రోచ్ అయితే దాంట్లో ఒకవేళ అభ్యంతరకరంగా ఉంటే దానిపై చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఏదైతే మన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఈ ఫిషింగ్ మెయిల్స్ కానీ ఏదైతే లింక్స్ పెట్టాలి లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అంటూ ఎవ్వరు కూడా నమ్మవద్దు. అందులో ప్రధానంగా చూసుకుంటే మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ రీల్స్ కానీ సోషల్ మీడియా ద్వారా కేవలం తమ పథకాల పబ్లిసిటీ చేస్తాయే తప్ప సోషల్ మీడియా వేదిక ద్వారా డబ్బులు పంచింది ఎక్కడా దాఖలాలు లేవు. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సైబర్ క్రైమ్ ఏసీపీ శివమూర్తి గారు తెలియజేస్తున్నారు.